Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం ఈ ఇయర్లోనే థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి కూడా సంచలనం సృష్టిస్తున్న డయాబ్లో సినిమా గురించి ఈ రివ్యూలో మాట్లాడదాం. ముఖ్యంగా జాన్ విక్ 4లో అదరకొట్టిన యాక్షన్ స్టార్స్ స్కాట్ ఎడిసన్స్ అలాగే మార్కో జోరర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫైట్స్ నచ్చే ఫైట్ లవర్స్కి పండగని చెప్పచ్చు. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా మెయిన్ స్టోరీ క్రిస్ చేనీ అనే ఒక మాజీ ఖైదీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం క్రిస్ ఒక ప్రమాదకరమైన మిషన్ చేపడతాడు. అతను కొలంబియన్ గ్యాంగ్స్టర్ విసెంటే కూతురు ఎలిసాని కిడ్నాప్ చేస్తాడు. ఈ కిడ్నాప్ వెనుక ఎలిసా తల్లికిచ్చిన ఒక ఉన్నతమైన ప్రామిస్ అనేది ఉంటుంది. తన కూతురు కిడ్నాప్ కావడంతో విసెంటే తీవ్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అతను క్రిస్ని పట్టుకోవడానికి క్రిమినల్ అండర్ వరల్డ్ మాత్రమే కాదు, అత్యంత క్రూరమైన సైకోపాతిక్ కిల్లర్ అయిన ఎల్వో కార్వేని రంగంలోకి దింపుతాడు. ఇప్పుడు క్రిస్ చేనీ ఒకవైపు ఎలిసాని కాపాడుకుంటూ ఇంకోవైపు తనను వెంటాడుతున్న గ్యాంగ్స్టర్ నుంచి, ముఖ్యంగా ఎల్ కార్వో నుంచి తప్పించుకోవాలి. బతికి బట్టకట్టడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తనకున్న అన్ని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి అతిపెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా స్కాట్ ఎడిసన్స్ అలాగే మార్కో జోరర్ మధ్యలో వచ్చే ఫైట్ కొరియోగ్రఫీ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. ప్రతి పంచు కిక్కు చాలా రియలిస్టిక్గా ఇంటెన్స్గా అనిపిస్తాయి. ఇక క్రిస్ చేసీ పాత్రలో స్కాట్ ఎడిసన్స్ తన కెరీర్లోనే బెస్ట్ ఫైటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. అతని యాక్టింగ్ కానీ ఎమోషనల్ డెప్త్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక మార్కో జోరర్ సైకో కిల్లర్ ఎల్వో కార్వేగా భయపెట్టాడు. అతని స్టైలిష్ ఫైటింగ్ కానీ క్రూరత్వం కానీ సినిమాకి మరింత టెన్షన్ తెచ్చిపెట్టింది. వీరిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పచ్చు. ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్షన్ కానీ థ్రిల్ కానీ ఎక్కడా తగ్గకుండా స్టోరీలో వేగంగా ఉండేలాగా చూసుకున్నాడు డైరెక్టరు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత బాగున్నప్పటికీ కొంచెం స్క్రీన్ ప్లే బాగా సాధారణంగా ఉంటుంది. రక్తం చిందించే ప్రతీకారం ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మనం ఇంతకుముందు చాలా చూసేసి ఉంటాము. ఇది హై బడ్జెట్ సినిమా కాదు. కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ అట్లాగే లొకేషన్స్ చాలా డల్గా కనిపిస్తాయి. అయితే ఇది యాక్షన్ మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్కి మూడ్కి తగ్గట్టుగా ఆ బీజిఎం, ఆ కెమెరా వర్క్ రెండు ఎక్సలెంట్గా అందించారు. ఇక ఈ సినిమాకి అందించిన ఫైట్ కొరియోగ్రఫీ సీన్స్ ఇది ఈ సినిమాకే పెద్ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ప్రతి ఫైట్ సీన్లో కొత్తదనం, వేగం కనిపించాయి. ఇక దర్శకుడు ఎర్నెస్టో విషయానికి వస్తే అతను హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్లను డిజైన్ చేసిన విధానం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డియాబ్లో మూవీ అనేది లో బడ్జెట్లో వచ్చిన హై ఆక్టెన్ యాక్షన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ సినిమా స్టోరీ కోసం మాత్రమే కాదు, స్కాట్ ఎడిసన్స్ అట్లాగే మార్కో జోరర్ల మధ్య వచ్చే పవర్ ప్యాక్డ్ బోన్ క్రషింగ్ యాక్షన్స్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. మీరు కనుక యాక్షన్ ఎపిసోడ్స్, మార్షల్ ఆర్ట్స్ ఫిలిమ్స్ కనుక బాగా ఇష్టపడేటట్టయితే డియాబ్లో మూవీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.